నేను మీ అంకమరావుని. అందరూ అనుకుంటూ ఉంటారు, నాకు మా బంధువులు ఉన్నారు, నా ఫ్రెండ్స్ ఉన్నారు, ఇంకా తెలిసిన వాళ్ళు ఉన్నారు, రాజకీయ నాయకులు ఉన్నారు అని. మీకు కష్టం వచ్చినప్పుడు, మీరు ఏదైనా ఇబ్బందులు ఉన్నప్పుడు ఎవరైనా సహాయం అడుగుతూ ఉంటే ఏ ఒక్కరు మీ బంధువుల నుంచి కానీ, రాజకీయ నాయకుల గురించి కానీ, ఇంకా ప్రముఖుల నుంచి కానీ ఎలాంటి సహాయం అందదు. అలాగే మీ ఫ్రెండ్స్ అంటారు, మీ ఫోన్లో లిస్ట్ నుంచి ఒక 10 మెంబర్స్ కాదు, ఒక 5 మెంబర్స్కి ఫోన్ చేసినా ఒక్కళ్ళు కూడా మీ ఫోన్ని లిఫ్ట్ చేయరు. అది కాక ఇంకన్నా ఉచిత సలహాలు ఇస్తూ ఉంటారు, అది కావాలి ఇది కావాలని. మనకి అన్నిటికీ ముఖ్యమైనది డబ్బే ప్రధానమైన. మీరు మీ లైఫ్లో ఏదన్నా అనుకుంటే అవుతుంది కనుక మిమ్మల్ని మీరు నమ్మండి. ఫస్ట్ జనాలు అంటూనే ఉంటారు ప్రతిదీ, అది ఎందుకురా, మీకు ఇది ఎందుకురా అని అనేవాళ్ళు అంటూనే ఉంటారు. కానీ మీ లక్ష్యం, మీరు ఇప్పుడు విజయవాడకి హైదరాబాద్కి వెళ్ళాలనుకున్నారు, మరి మీరు హైదరాబాద్ వెళ్ళే బస్సు ఎక్కుతారా లేదా వైజాగ్ వెళ్ళే బస్సు ఎక్కుతారా? మరి మీరు మీ గమ్యం చేరాలంటే మనం హైదరాబాద్ వెళ్ళే బస్సు ఎక్కితేనే మనం హైదరాబాద్ వెళ్తాం. లేదు అంటే మనం ఇక్కడే వెళ్ళాలని ఉండిపోతాం. ఈజాగా విశాఖపట్నం బస్సు ఎక్కితే విశాఖపట్నం వెళ్తాం. అలాగే లైఫ్లో జర్నీ కూడా అంతే. మనం ఏదైనా అనుకుంటే అవుతుందన్న, మిమ్మల్ని మీరు నమ్మండి. అలాగే మన చిన్నప్పుడు మన లైఫ్లో జరిగేవి, మనం పుట్టినప్పుడు అప్పుడే ఒక 6 నెలలు 7 నెలలు పిల్లోడప్పుడు అలా మన చిన్న బుడి అడుగులు వేస్తూ ఉంటాము. అలాగే మరి మన సైకిల్ దొక్కేటప్పుడు, చిన్నప్పుడు సైకిల్లో ఎన్నోసార్లు కింద పడదాం, లేస్తూనే ఉన్నాం. అయినప్పటికీ మనం సైకిల్ వచ్చే వరకు తొక్కామన్నా. అందువల్ల లైఫ్లో మీ సమస్యలని మీరే తీర్చుకోవాలి. ఏ ఒక్కరు మనకి సహాయం చేయరు. మిమ్మల్ని మీరు నమ్మండి. ఇప్పుడు మొదలు పెట్టండి. ఇంకా 10 ఏళ్ళు కాదు, 20 ఏళ్ళు పట్టని మన సమస్యలే మనం ఇప్పుడు కష్టపడితే రేపు మన పిల్లలకి అది అడ్వాంటేజ్ అవుతుంది. అందువల్ల మిమ్మల్ని మీరు నమ్ముకోండి. లైఫ్లో ఏదైనా జరుగుతుంది. కొంచెం పేషెన్సీతో ఉండండి, ఓపికతో ఉండండి. మీ సమస్యలన్నిటికీ పరిష్కారం కనిపిస్తుంది. మీ అంకమ్మరావు.